చాకలి ఐలమ్మ. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఆవిడ ఇక్కడ తెలంగాణ గడ్డ మీద కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళల్లో పూజ చేస్తారు, ఆవిడ్ని పూజిస్తారు. అటువంటి ఒక మహిళామూర్తి. అండ్ ఆవిడ్ని ఒక వీరనారిగా, వీర మహిళగా చాలా గర్వంగా ప్రతి ఒక్కరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారికి ఇవ్వాలని అనిపించడం, దానికి ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేయడం, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానండి. చాకలి ఐలమ్మ ఆ క్యారెక్టర్ నా కెరియర్లో ఇట్స్ అ మైల్ స్టోన్ అండ్ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్గా నిలబడిపోతుంది. నేను కూడా నా వంతైన ప్రయత్నం చేశాను. అంటే డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100కి 100% ఇవ్వాలని. రేపు ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి చూసి ఆ క్యారెక్టర్ని అభినందిస్తే, ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా నేను సక్సెస్ అయినట్టు. అంతేకాదు ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయడానికి కొన్ని హోంవర్క్స్ అయితే చేశాను. ఆ తర్వాత గెటప్స్ అవి ఇవి అన్నీ కూడా చేశాము. కానీ అంతకని మించి ఒక విషయం ఏంటంటే, ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాలో కూడా ఎక్కడో తెలియని ఒక చిన్న విషయం, చిన్న చిన్న చేంజెస్ అయితే జరిగాయి. సాధారణంగా మనం ఏవైనా ఎక్కడైనా తప్పు చూస్తే లేదా ఎవరో ఏదో తప్పు చేస్తుంటే చెప్దామా వద్దా, ఎందుకులే అనవసరంగా గొడవలు అవుతాయేమో, మనం చెప్పి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం, వద్దులే అని మనలో మనమే ఆలోచించుకుంటాం ఎక్కువగా. కానీ ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాలో ఒక చిన్న మార్పు ఏంటంటే, తప్పు అని అనిపించింది కదా, చేసేవాడే ధైర్యంగా చేస్తున్నాడు, అడిగేదానికి నీకెందుకు సిగ్గు, అడిగే అనంత ధైర్యం నాలో వచ్చింది. మేబీ ఈ క్యారెక్టర్ వల్ల అయ్యి ఉండొచ్చు ఆ ప్రభావం. సో ఇంతకంటే మూవీ గురించి చాలామంది మాట్లాడారు. మార్చ్ 15న రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూడాలి. అండ్ మళ్ళీ ఒక్కసారి ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పిన విషయమే మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఇది యాంటీ ముస్లిం మూవీ కాదండి. ముందు అది అందరూ తెలుసుకోవాలి. ఇది యాంటీ ముస్లిం మూవీ కాదు, ఇస్లాత్కి ఆపోజిట్ అయిన మూవీ అస్సలు కానే కాదు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు కూడా చాలా నిజాయితీపరుడండి. ఆయన అసలు మూవీ తీసినప్పుడు ఎక్కడ కూడా ఆ నిజాన్ని దాచలేదు. ప్రతి ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పుకుంటూనే వచ్చారు. 7 నవాబులు మన తెలంగాణ గడ్డ చూసుంటైతే 6th నవాబు మెహబూబ్ అలీ ఖాన్ గారు ఆ ప్రాంతీయ జనాలకి, అంటే మన తెలంగాణ జనాలకి దేవుడి లెక్క. ఆ విషయం కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత వచ్చిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన వచ్చినప్పుడే అన్నీ మారిపోయాయి. ఆ విషయాలన్నీ మీరు మూవీలో చూస్తారు. సో నిజాలు ఏంటి, అప్పట్లో ఏం జరిగింది, హిస్టరీ రజాకర్లు పీరియడ్లో ఏం జరిగింది అన్నది చూపించే ప్రయత్నమే తప్ప ఇది ఏ మతానికి వ్యతిరేకంగానో లేదు ఎవరికి వ్యతిరేకంగానో ఎవరిని కించపరచాలనో బాధ పెట్టాలనో తీసిన మూవీ అయితే కాదు. సో తప్పకుండా అందరూ కూడా వచ్చి మార్చ్ 15న రజాకర్ మూవీని థియేటర్లో చూడాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.